హాయ్ అండి. నమస్తే. నేను ఈరోజు మీకు గోంగూర రోటి పచ్చడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిలు, 15 పండు మిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 2 కట్టల గోంగూరను వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి రోల్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పండు మిర్చి వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత ఆనియన్స్ ఒక కప్పు వేసుకొని కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూడండి, మనకు ఆనియన్స్ నోటికి తగిలేలాగా ఉన్నాయంటే గోంగూర పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు పచ్చడిలోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కాస్త ఇంగువ, కాస్త కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి.